హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటో కుర్మని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని ప్రాసెస్ చాలా సింపుల్, చేసుకోవడం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకి తిన్నా లేదంటే చపాతీ ఫుల్కా రోటీ ఎందులోకి తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టమాటో కుర్మని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. అలాగే ఒక 7-8 జీడిపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా వాటర్ని వేసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకోండి. వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి, మనం ఆల్రెడీ మిరియాలు వేసాము, అలాగే యాలకులు లవంగాలు కూడా వేసాము కాబట్టి చూసి వేసుకోండి. ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా కలుపుకొని దీన్ని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి కారం మాడిపోకుండా ఉంటుంది. ఇది ఇలా 10 సెకండ్ల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్టు, అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి. మళ్ళీ మనం దీన్ని ఉడికించుకుంటాం కాబట్టి చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా లూజ్గా ఉండేలాగా వాటర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 టమాటోలను వేసుకోండి. టమాటో ముక్కలు అనేది కొద్దిగా పెద్దగా కట్ చేసుకోండి. టమాటో కుర్మకి టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే మన టమాటా కుర్మా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో. ముఖ్యంగా చపాతీ ఫుల్కా రోటీలోకి ఇంకా టేస్టీగా ఉంటుందండి. మరి ఈసారి టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.